హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. లాస్ట్ వీడియోకి మీరు ఇచ్చిన కామెంట్ చూశాను. కామెంట్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా రచనలపై మీ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ కథలోకి వెళ్తాను. యష్ శృతి చెంపలు పగలగొడుతుంటే విక్రమ్ దూరం నుంచి భయంగా నిలబడి చూస్తుంటాడు కదా. ఆ తర్వాత నుంచి కథ. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 68. యష్ శృతి వైపు నిప్పులు కక్కుతున్న కళ్ళతో చూస్తూ, ఒక టైంలో దీక్ష మా బొమ్మని నోట్బుక్లో గీసిందని తనని కొట్టావు కదా, అందుకు ఒక దెబ్బ కొట్టాను. ఇంకొక దెబ్బ దేనికి కొట్టానో తెలుసా? ఆ రోజు 4 గోడల మధ్య మాకు జరిగిన సంఘటనలో నువ్వు మా మాటల్ని ఫోన్లో వింటున్నావని నాకు తెలుసు. నేను ఎప్పటికీ నీ యావతోనే ఉంటానని నిన్ను నమ్మించడం కోసం అన్యం పుణ్యం తెలియని అమాయకురాలైన దీక్ష మీద చెయ్యి చేసుకున్నాను. ఆ క్షణమే అనుకున్నాను, నీ కారణంగా నా భార్యని కొట్టిన దెబ్బని ఎప్పటికైనా తిరిగి నీకు చెల్లించాలని. అందుకే మరొక దెబ్బ కొట్టాను అంటాడు యష్. యష్ దెబ్బలకి మాటలకి తను షాక్తో నోట మాట రాకుండా నిలబడిపోతుంది. నేను కొట్టేది చెంప దెబ్బలు మాత్రమే కాదు, రాబోయే సినిమాలో నిజ జీవితంలో మీరిద్దరూ నాకు చేసిన మోసం ఏంటో మీ చేతనే సినిమాలో నటింపచేసి మీ ఇద్దరి జీవితంలో కూడా కోలుకోలేని దెబ్బ కొట్టబోతున్నానని అక్కడ చాటుగా ఉండి చూస్తున్న నీ ప్రియుడికి కూడా చెప్పుకో అని అంటాడు ఆవేశంగా. ఇక ఆ మాటతో అప్పటి వరకు తమ మనసులో మెదులుతున్న అనుమానాలు నిజమేనని ఇక్కడ శృతికి, అక్కడ ఉన్న విక్రమ్కి క్లియర్గా అర్థమై వాళ్ళ మోసం గురించి సినిమా అంటే భయపడుతుంటారు. వాళ్ళకి కాస్త దూరం నుంచి తీస్తున్న పబ్లిక్ ఫోన్లోనూ కెమెరాలోనూ ఆ మాటలు వినపడవు కానీ యష్ మాత్రం శృతిని కొట్టడం కెమెరాలో బంధించబడుతుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న శృతికి తన లైఫ్ అంతా కొలాప్స్ అయిందని ఆ క్షణం ఇంకా క్లియర్గా అర్థమై మైండ్ బ్లాస్ట్తో స్పందన లేకుండా ఉండిపోతే ఇంతలో ప్రతాప్ గారు ఫ్యామిలీతో సహా అక్కడికి వస్తారు. ఇన్నాళ్ళు శృతి ముందు నటిస్తూ నరకం చూస్తున్న పద్దు లల్లికి ఇప్పుడు తనని చూస్తుంటే నరాలు తెగుతుంటాయి. పద్దు కోపంగా పిడికిలి బిగిస్తూ శృతి మీదకి రాబోతుంటే ప్రతాప్ గారు పద్దు చేయి పట్టుకుని ఆపి, ఇలాంటి ప్రదేశంలో తనతో మనం గొడవపడి మన గౌరవాన్ని తక్కువ చేసుకోవద్దు పద్దు అంటాడు. భర్త మాటతో పద్దు బలవంతంగా ఆగిపోయి తన కోపాన్ని కష్టంగా అణుచుకుంటూ ఉంటుంది. లల్లి కూడా తన వైపు లాగిపెట్టి ఒకటి ఇవ్వాలి అన్నట్టుగా చూస్తుంటుంది. సందీప్, అతని పేరెంట్స్, గిరిధర్ ఫ్యామిలీ, రోహిత్ వాళ్ళు కూడా ఆ మోసగత్త వైపు కన్నెర చేసి చూస్తుంటారు. ఇక రోహిత్ అయితే యష్ చెప్పిన విషయాల ద్వారా తన చావు నాటకాన్ని, పైగా తను అమెరికాలో ఉన్నంతకాలం తను ఏం చేసిందో సాక్ష్యాధారాలతో స్వీకరించాడు కాబట్టి తనని ఇంకా కోపంగా చూస్తుంటాడు. ఫనికి అసలు సినిమా స్టోరీ ఏంటి అనేది యష్ ముందుగానే క్లియర్గా చెప్పాడు కాబట్టి వాళ్ళ మోసాల గురించి ఫనికి కూడా తెలిసి వాళ్ళ వైపు కోపంగా చూస్తుంటాడు. వీళ్ళందరూ శృతినే కాదు, కాస్త పక్కగా ఉన్న విక్రమ్ వైపు కూడా ఆవేశంగా చూస్తుంటారు. వాళ్ళ చూపులు విక్రమ్కి అర్థమై తలదించుకుంటాడు. ప్రతాప్ గారు కూడా విక్రమ్ని అసహ్యంగా చూసి, పద యష్ వెళ్దాము అంటూ యష్ భుజం మీద చెయ్యి వేసి తీసుకెళ్తుంటాడు. యష్తో అందరూ ఆ ఇద్దరిని అసహ్యంగా చూస్తూ వెళ్తుంటారు. దిమ్మ తిరుగుతున్న మైండ్తో శృతి, విక్రమ్ వాళ్ళ వైపు చూస్తుండగానే అందరూ కారులో వెళ్తుంటారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత విక్రమ్ శృతి దగ్గరికి వచ్చి, మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం కదా శృతి, మన గురించి ఎలా తెలుసుంటుంది అని అడుగుతాడు. అదే కదా నాకు అర్థమే చావంది. నా అనుమానం ఏమిటంటే, నేను గతం మర్చిపోయానని నాటకం మొదలుపెట్టిన రోజునే యష్ అది నాటకమని తెలుసుకున్నానని అర్థమవుతుంది. కాకపోతే ఈ 6 సంవత్సరాల్లో ఏ క్షణం కూడా యష్కి నా గురించి తెలిసిందనే అనుమానం నాకు రానివ్వకుండా నా దగ్గర నటించాడు. అంత బాగా ఎలా నటించగలిగాడో ఆశ్చర్యంగా ఉంది అంటూ శృతి చిరాగ్గా తల పట్టుకుంటుంది. అంతలోనే ఫోన్లో నోటిఫికేషన్స్ వస్తుంటాయి. హీరో యశోద చేత చెంపదెబ్బలు తిన్న సినీ నటి ధృవ అంటూ వీడియోతో సహా డిస్ప్లే అవుతుంటుంది. ఆ వీడియోలు చూసి అవాక్ అవుతుంది. అక్కడి నుంచి బయలుదేరిన దీక్ష కారులో కూర్చొని ఇంకా అదే ఆశ్చర్యంతో వెళ్తుంటే ఎదురుగా స్నేహ, తన భర్త ఆగిపోయిన తమ బైక్ దగ్గర నిలబడి కనిపిస్తుంటారు. దీక్ష వాళ్ళని చూసి, అన్నయ్య కారాపు అంటుంది. శరత్ వాళ్ళ బైక్ దగ్గరికి వెళ్ళి కారు ఆపుతాడు. బైక్ స్టార్ట్ చేయడానికి స్నేహ భర్త తిప్పలు పడుతుంటాడు. శరత్, దీక్ష ఇద్దరు కారు దిగి, బండికి ఏమైంది స్నేహ అంటూ దగ్గరికి వెళ్తారు. దీక్షని చూడగానే స్నేహ ఎగ్జైట్మెంట్ అవుతూ, హాయ్ సెలబ్రిటీ, టీవీలో ఎంత అందంగా కనిపించావో తెలుసా? అయినా ఏంటమ్మా
నేను నీ బెస్ట్ ఫ్రెండ్‌ని కదా! స్టార్ హీరో యశోధర్ నీ భర్త అని ఇప్పటివరకు నాకెందుకు చెప్పలేదు? అంటూ కాస్త కోపంగా మూతి తిప్పుకుంటుంది. అది సరే కానీ మీరేంటి ఇక్కడ? అని అడుగుతుంది దీక్ష. స్నేహ భర్త బైక్‌ని స్టార్ట్ చేసి, హమ్మయ్య! బైక్ స్టార్ట్ అయింది అని అనుకొని దీక్ష దగ్గరకొచ్చి, ఇవాళ మా పెళ్లి రోజండి. సరదాగా బయటకు వెళ్దామని బయలుదేరాము అంటాడు అతను. అతను చెప్పింది విని దీక్ష ఆశ్చర్యపోతూ, మీ పెళ్లి రోజు ఇవాళ కాదే అని అనుమానంగా చూస్తుంది. స్నేహకి మైండ్ తట్టి మొగుడు కాలు మీద తన కాలుతో ఒక్క తన్ను తంతుంది. అబ్బా అని అరుస్తాడు అతను. దీక్ష అది ఇంకా అనుమానంగా చూస్తూ, మీ పెళ్లి రోజు సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తుంది అని అడుగుతుంది. స్నేహకి ఏం చెప్పాలో తెలియక చేతులు పీసుకుంటూ ఉంటే, చెప్పు స్నేహ, యేషు పుట్టినరోజు నాడు మీ పెళ్లి రోజు కదా, మళ్ళీ ఈరోజు మీ పెళ్లి రోజు అంటున్నారేంటి అని అడుగుతుంది దీక్ష కాస్త సీరియస్గా చూస్తూ. స్నేహ తలగోక్కుంటూ శరత్ వైపు చూస్తుంటుంది. ఇక ఏ విషయాలు దాచిపెట్టాల్సిన అవసరం లేదమ్మా, చెప్పేసేయ్ అంటాడు శరత్ నవ్వుతూ. స్నేహ కాస్త భయపడుతూ దీక్ష చేయిని తన చేతిలో తీసుకొని, నిజానికి ఆ రోజు మా పెళ్లి రోజు కాదు. ఆఫీసులో నేను నీకు బెస్ట్ ఫ్రెండ్ అని యశోధర్ గారు తెలుసుకొని వారే స్వయంగా మా ఇంటికొచ్చి తన పుట్టినరోజు నాడు నిన్ను చూడాలనిపిస్తుందని ఏదో ఒక వంకతో నిన్ను తీసుకొని వారు చెప్పిన రెస్టారెంట్కి రమ్మని చెప్పారు. యశోధర్ లాంటి పెద్ద హీరో వచ్చి అడిగేసరికి కాదనలేక ఆ రోజు మా పెళ్లి రోజని అబద్ధం చెప్పి నిన్ను ఒక్కదాన్ని తీసుకువెళ్తే నీకు లేనిపోని అనుమానాలు వస్తాయని మరో నలుగురు కూడా వెంటేసుకొని ఆ రెస్టారెంట్కి తీసుకెళ్లాను. ఆ రోజు కావాలని ఆ గుంపులో గోవింద అన్నట్టు పోతుందని నిన్ను యశోధర్ గారి మీదకి నేనే నెట్టాను అంటూ నవ్వుతూ కన్ను గీటుతుంది. స్నేహ మాటలకు దీక్ష ఆశ్చర్యపోతూ, వామ్మో ఎన్ని నాటకాలు! పైగా యశోధర్ నా భర్తని నేను చెప్పలేదని మూతి తిప్పుకుంటావా అని అడుగుతుంది కాస్త కోపంగా. ఏదో అలా ఆట పట్టించానులే అని అంటుంది స్నేహ నవ్వుతూ. కానీ దీక్ష ఇంకా కాస్త కోపంగానే చూస్తుంటుంది. అబ్బా ఆ కోపాన్ని తగ్గించుకోవే. ఆ స్టార్ హీరో గారికి ఈ హీరోయిన్ మీద ఎంత ప్రేమ లేకపోతే మామూలు పర్సన్ అయిన నా దగ్గరికి వచ్చి నిన్ను చూడడం కోసం నా హెల్ప్ అడుగుతాడు చెప్పు అని అంటుంది స్నేహ. దీక్షకి ఆ రోజు రెస్టారెంట్లో జరిగిందంతా కళ్ళ ముందు తిరుగుతుంది. తన పెదవులను యష్ పెదవులతో టచ్ కావడం గుర్తు రాగానే అలా కావాలని యష్ టచ్ చేశాడని తన మనసుకి ఇప్పుడు అర్థమై తెలియకుండానే తన మొహంలో ఇప్పుడు సిగ్గు కనిపిస్తుంటుంది. వావ్ నీ బుగ్గలు ఎర్రపడ్డాయి అంటుంది స్నేహ అది చూసి. ఆ మాటలకి దీక్ష చిరుకోపం తెచ్చుకుంటూ చాలే నోర్మి అని మళ్ళీ ఏదో ఆలోచించి, అంటే ఆ రోజు యష్తో డేటింగ్ కూడా ప్లానేనా అని అడుగుతుంది. ఇంకా అనుమానమా? పుట్టినరోజు నాడే నిన్ను చూడాలనుకున్నప్పుడు మీ పెళ్లి రోజు నాడు నిన్ను చూడకుండా ఎలా ఉంటాడు? శారీ, డైమండ్ నెక్లెస్ మీ పెళ్లి రోజు నాడు నీకు గిఫ్ట్‌గా పంపించి ఆ డేటింగ్‌కి ప్లాన్ చేసింది ఆ హీరోనే అని చెప్తుంది నవ్వుతూ. అవన్నీ విని దీక్ష ఇంకా ఆశ్చర్యపోతూ, ఎన్ని వేషాలు వేశావే అంటుంది. స్నేహ నవ్వుతూ, ఇవన్నీ నా వేషాలు కాదు. నిన్ను చూడటానికి మీ పెళ్లి రోజు నాడు నీతో ఆ నైట్ కలిసి ఉండటానికి మీ హీరో వేసిన వేషాలు అని అంటుంది. కలిసి ఉండటానికి అనగానే దీక్ష కాస్త సిగ్గుతో ఇబ్బంది పడుతూ, నేనంటేనే పడని యష్ నన్ను ఇంతగా ప్రేమించడం ఏంటి అని మనసులో అనుకుంటూ ఆలోచిస్తుంటుంది. నువ్వు తీరిగ్గా మీ హీరో గురించి ఆలోచించుకో, మేము వెళ్తున్నాము అని చెప్పి స్నేహ భర్తతో కలిసి బైక్ మీద వెళ్ళిపోతూ, అన్నట్టు మీ మ్యారేజ్ ఈవెంట్ కాంట్రాక్ట్ నాకే ఇవ్వాలి అని చెప్తూ వెళ్తుంది. దీక్ష కాస్త నవ్వుతూ అనుకోకుండా శరత్ వైపు చూస్తుంది. ఇక ఆ చూపు కూడా శరత్ వైపుకి అనుమానంగా వెళ్తుంది. ఆ చూపు శరత్‌కి అర్థమై కాస్త భయపడుతుంటాడు. అంటే అన్నయ్య, నువ్వు కూడా ఆ హీరో మనిషివే కదా అని అడుగుతుంది. ఇక దాచిపెట్టిన ఉపయోగం లేదనుకొని బయటపడుతూ, అవునమ్మా, జరిగే పరిణామాలకు నువ్వు మానసికంగా కృంగిపోతావని సార్ ముందే గ్రహించి నీకు ఎప్పటికప్పుడు ధైర్యం చెప్తూ అండగా ఉండమని, మీ కుటుంబానికి తోడుగా ఉండమని నాకు చెప్పారు. నేనేదో నా ఉద్యోగం మానుకొని మీ దగ్గరికి వస్తున్నా అనుకున్నారు కానీ అసలు నేను చేసే ఉద్యోగమే నిన్ను కనిపెట్టుకుంటూ ఉండడం అమ్మా. నువ్వు ఆ ఇల్లు వదిలిపెట్టి వచ్చిన క్షణం నుంచి సార్ నీ గురించి తెలుసుకోకుండా ఎప్పుడూ లేడు. ఒక మాటలో చెప్పాలంటే నన్ను నీకు పర్సనల్ అసిస్టెంట్‌గా ఉంచాడు అని చెప్తాడు శరత్. యష్ తన మీద అంత కేరింగ్ చూపించడం ఆశ్చర్యపోతూ, నిజంగా ఇవన్నీ నమ్మలేకపోతున్నాను అన్నయ్య. శృతి ప్రేమను మర్చిపోయి నన్ను ఇంతగా ప్రేమించడం ఏంటో నమ్మలేకపోతున్నాను అని అంటుంది. ఆ దరిద్రురాలి పేరు తలుచుకున్న మహాపాపమే అని మనసులో అనుకొని, సార్ కలిసినప్పుడు అన్ని విషయాలు చెప్తాడులేమ్మా, కారెక్కు అని అంటాడు శరత్.
అది విక్రమ్ గెస్ట్ హౌస్. శృతి, విక్రమ్ బెడ్ పక్కన కుర్చీలో కూర్చుంటారు. వాళ్ళకి ఎదురుగా మందు గ్లాసులుంటాయి. శృతి 2000 సందులో కాలుతున్న సిగరెట్ పట్టుకొని జరిగింది తట్టుకోలేక గట్టిగా దమ్ము పీల్చి పొగను వదిలేసి దీక్ష వివస్త్రంగా నిలబడిన సందర్భంలో యష్ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని, సో యష్ దీక్షను వంక పెట్టుకొని ఆ మాటలని నన్ను అన్నాడన్నమాట అని అంటుంది. విక్రమ్ కూడా మందు సిప్ చేసి సిగరెట్ పీలుస్తూ, ఇంకా అది అర్థం కాకపోతే నీ వెర్రితనం అవుతుంది. నీ మాట విని నేను కూడా సినిమాకి అగ్రిమెంట్ చేశాను. ఇప్పుడు నీతో పాటు నా బతుకు కూడా బయటకు తీసేలా ఉన్నాడు. ఇన్నేళ్ళు మనం యష్ని మోసం చేస్తున్నాం అనుకున్నాం, కానీ ఆ యష్ మనల్ని మోసం చేస్తున్నాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాం. చివరికి ఇద్దరం దద్దమ్మలయ్యి ఆ సినిమాకి అగ్రిమెంట్ చేశాము అంటాడు కోపంగా. శృతి కోపంగా మందు గ్లాస్ ఎత్తి దింపి, అగ్రిమెంట్ చేసినంత మాత్రాన మన క్యారెక్టర్స్ని నెగిటివ్గా పెట్టి సినిమా ఎలా తీస్తాడు? దానికి మనం ఎలా ఒప్పుకుంటాము అని అంటుంది. సినిమా బయటకు తెచ్చే నిర్ణయం మీద యష్ కసిగా ఉన్నాడని మొదటి నుంచి నువ్వే అన్నావు. కాకపోతే అదంతా దీక్ష మీద కసితో అనుకున్నాం, కానీ మన మీద కసితో అనుకోలేదు అంటాడు విక్రమ్. మనం షూటింగ్లో పాల్గొనకపోతే ఆ సినిమా అలా ఎలా బయటకొస్తుంది అని అడుగుతుంది. ఏమో, మసిపూసి మారేడుకాయ చేసి మనం చేసిన మోసాల్ని మనతో యాక్ట్ చేయిస్తాడేమోనని భయంగా ఉంది అంటాడు విక్రమ్. అది అంత ఈజీ కాదు. మనం షూటింగ్ ఒప్పుకోకుండా ఆ సినిమా ఎలా షూట్ చేస్తాడో నేను చూస్తాను అంటుంది శృతి. ఏంటి నువ్వు చూసేది? ఇంతవరకు ఆ యష్తో ఒక ముద్దు కూడా పెట్టించుకోలేదు. ఇప్పుడేమో అది చేస్తాను ఇది చేస్తానంటూ డైలాగులు చెప్తున్నావు అని మాట్లాడుతుంటారు. ఇక్కడ దీక్ష ఇంటి ముందు కార్ దిగి, జాగ్రత్తగా వెళ్ళన్నయ్య అని అంటుంది. సరేనమ్మా అని చెప్పి బయలుదేరుతాడు. దీక్ష లోపలికి వెళ్ళటానికి భయపడుతూ, అమ్మో అందరూ టీవీ చూస్తుంటారు, ఇప్పుడు ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటో అని అనుకుంటూ భయంతోనే లోపలికి వెళ్తుంటుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలుపుతూ లైక్స్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.